అర్థం చేసుకోవడానికి అర్జున్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అసలు యజమాని అతను. విజయ్ అంటే తాత్కాలికంగా లీజుకు తీసుకున్న వ్యక్తి అనుకుందాం. రాహుల్ అని ఒక పొరుగువాడు ఉన్నాడు. సో వీరి ముగ్గురిని ఉదాహరణగా తీసుకొని చెప్తాను. సపోజ్ అర్జున్కి ఒక ఖాళీ స్థలం ఉంది. 2000 సంవత్సరంలో అర్జున్ ఆ స్థలాన్ని విజయ్కు 10 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చాడు. ఇది చట్టం చెప్తున్నటువంటి 3 ఏళ్ల కాలం కంటే ఎక్కువ కాలం. రైట్. సో ఇప్పుడు ఆ స్థలంలో విజయ్ ఉంటున్న సమయంలోనే పక్కనే ఉండే రాహుల్ అనే పొరుగువాడు మెయిన్ రోడ్డుకు వెళ్ళటానికి అర్జున్ స్థలం గుండా నడవటం ప్రారంభించాడు. విజయ్ లీజులో ఉన్న ఆ 10 సంవత్సరాలు అంటే 2000 నుంచి 2010 వరకు రాహుల్ ప్రతిరోజు ఆ దారిలో నడిచాడనమాట. రైట్. సో ఇప్పుడు 2010లో విజయ్ లీజు గడువు ముగిసిందనమాట. ఆ స్థలం తిరిగి అర్జున్ చేతికి వచ్చింది. అయినా కూడా రాహుల్ ఆ దారిలో నడవటం ఆపలేదు. అలా 2022 నాటికి రాహుల్ ఆ దారిని మొత్తం 22 సంవత్సరాలు వాడుకున్నాడు. అంటే విజయ్ లీజులో ఉన్నప్పుడు 10 ఏళ్ళు, అర్జున్ తిరిగి తీసుకున్నాక 12 ఏళ్ళు. సో మనకి ఇక్కడ లీగల్ డిస్ప్యూట్ ఏంటంటే తాను 20 ఏళ్లకు పైగా ఆ దారిని వాడుకుంటున్నాను కాబట్టి ఆ దారిపై తనకు శాశ్వతమైన హక్కు ఇవ్వాలని రాహుల్ కోర్టులో కేసు వేశాడనమాట. ఇప్పుడు సెక్షన్ 26 ప్రకారం అర్జున్ కోర్టులో ఏమని వాదించాలి? ఆ 20 ఏళ్లలో 10 సంవత్సరాల పాటు నా భూమి విజయ్ లీజులో ఉంది. సో ఆ సమయంలో రాహుల్ని అడ్డుకునే ప్రత్యక్ష నియంత్రణ నాకు లేదు. సో చట్టం అర్జున్ వాదన అంగీకరిస్తుంది. అలాగే రాహుల్ వాడుకున్న 22 ఏళ్లలో నుండి 10 ఏళ్ల లీజు కాలాన్ని మినహాయిస్తుంది అనమాట. సో ఇప్పుడు రాహుల్కి సంబంధించి లెక్కించబడే సమయం 22 సంవత్సరాలు మైనస్ 10 సంవత్సరాలు లీజు కాలం, అంటే మొత్తంగా 12 సంవత్సరాలు మాత్రమే. సో చట్ట ప్రకారం హక్కు రావడానికి 20 ఏళ్ళు కావాలి, కానీ ఇక్కడ 12 ఏళ్ళే అయింది కాబట్టి రాహుల్ కేసు ఓడిపోతారనమాట. అతనికి ఆ దారిపై ఎలాంటి హక్కు ఉండదు. అయితే ఇక్కడ మనకు ముఖ్యమైన నిబంధన ఉంది, అంటే 3 సంవత్సరాల రూల్. అర్జున్కు చట్టపరమైన రక్షణ దక్కాలి అంటే ఆయన ఒక పని చేయాలి. లీజు ముగిసి భూమి తిరిగి తన చేతికి వచ్చిన 3 సంవత్సరాల లోపల రాహుల్ ఆ దారిని వాడకుండా అడ్డుకోవాలి లేదా కోర్టును ఆశ్రయించాలి. సో 2010లో లీజు ముగిసింది. అర్జున్ వెంటనే అంటే 2011లోనే అక్కడ ఒక గోడ కట్టి రాహుల్ని అడ్డుకున్నాడు. అప్పుడు ఆ 10 ఏళ్ల లీజు కాలం మినహాయించబడుతుంది అనమాట. అర్జున్ సేఫ్. లేదు, 2010లో లీజు ముగిసిన అర్జున్ ఏం పట్టించుకోలేదు, రాహుల్ నడుస్తూనే ఉన్నాడు. అర్జున్ 2015 వరకు అంటే లీజు ముగిసిన 3 ఏళ్ల తర్వాత సైలెంట్గా ఉండి ఆ తర్వాత అడ్డుకుంటే అర్జున్కి ఈ సెక్షన్ కింద రక్షణ లభించదనమాట. అప్పుడు ఆ 10 ఏళ్ల లీజు కాలాన్ని కూడా రాహుల్ ఖాతాలోనే వేస్తారు. రాహుల్కు దారి హక్కు వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.